నమస్కారం. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ. అమ్మవారిని మనసారా కొలిచే భక్తి సాగరం మన బోనాలు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం ముజ్జగాల రంగులతో, డప్పు చప్పుళ్లతో మార్మోగిపోతుంది. ప్రతి ఇల్లు ఒక ఆలయం అవుతుంది. ప్రతి వీధి ఒక జాతర అవుతుంది. ఇంతకీ ఈ బోనాల పండుగ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటో ఈ రోజు మన ప్రత్యేక కథనంలో చూద్దాం. తెలంగాణ ప్రజల జీవన విధానానికి, ఆచార వ్యవహారాలకు ప్రతీక బోనాలు. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యమే ఈ బోనం. కొత్త కుండకు పసుపు, కుంకుమలు రాసి వేపాకులతో అలంకరిస్తారు. అందులో వండిన అన్నం, పాలు, బెల్లం, నెయ్యి కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. దీనిపై జ్యోతిని వెలిగించి మహిళలు భక్తి శ్రద్ధలతో నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయానికి కాలినడకన బయలుదేరుతారు. బోనాల పండుగకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1813వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించింది. దీనివల్ల వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సికింద్రాబాద్ కు చెందిన సైనిక బెటాలియన్ ఉజ్జయినిలో ఉండేది. అక్కడ ఉన్న మహంకాళి అమ్మవారికి వారు ఒక మొక్కుకున్నారు. తాము తిరిగి హైదరాబాద్ వెళ్లేసరికి ప్లేగు వ్యాధి తగ్గిపోతే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి ఏటా ఘనంగా పూజలు చేస్తామని ప్రార్థించారు. వారు అనుకున్నట్టుగానే వ్యాధి అదుపులోకి వచ్చింది. ఆ కృతజ్ఞతనే 1815లో సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. మరో కథనం ప్రకారం గోల్కొండ కోటను పాలించిన కాకతీయుల కాలం నుంచే ఈ బోనాల పండుగ ఆచారంలో ఉందని చరిత్రకారులు చెబుతారు. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే పుట్టిన బిడ్డను ఆదరించినట్టుగా ప్రేమతో అమ్మవారికి ఇష్టమైన వంటకాలను బోనంగా సమర్పిస్తారు. బోనాల పండుగలో పోతురాజు పాత్ర అత్యంత కీలకం. అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు ఒంటికి పసుపు రాసుకుని కాలినడకన భక్తుల ముందు నడుస్తూ కొరడాతో శబ్దం చేస్తూ వీరనృత్యం చేస్తాడు. ఈ దుష్ట శక్తులను తరిమి కొడుతుందని భక్తుల నమ్మకం. అలాగే పండుగ ముగింపు రోజున జరిగే రంగం లేదా భవిష్యవాణి వినడానికి భక్తులు భారీగా తరలివస్తారు. పచ్చి మట్టి కుండపై నిలబడిన పూనకం వచ్చిన మహిళ వచ్చే ఏడాది వానలు ఎలా పడుతుంటాయి, ప్రజల కష్టాలు ఎలా తీరుతాయి అనే విషయాలను అమ్మవారి సాక్షిగా భవిష్యత్తు చెప్తుంది. కేవలం ఒక పండుగగానే కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం, ప్రకృతి సకాలంలో కరుణించాలని జరుపుకునే అద్భుతమైన సంప్రదాయం మన బోనాలు. కులమతాలకు అతీతంగా బంధుమిత్రుల కలయికతో తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే పండుగ ఇది. అందుకే తెలంగాణ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగ గుర్తించి గౌరవించింది. ఈ ఆషాఢంలో ఆ జగన్మాత ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం.